హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సంక్రాంతి వ్లాగ్ అనమాట. ఇప్పుడు విలేజ్కి వెళ్తున్నాం. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ వ్యూ చాలా బాగుంటుంది. ఈ రూట్ మొత్తం ఘాట్ రోడ్స్ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. వ్యూ అంతా నేచర్ మధ్యలో ఉంటుంది రోడ్డు. సో అందుకే క్యాప్చర్ చేస్తున్నాను. ఎలాగో వ్లాగ్ తీస్తానని ముందే డిసైడ్ అయ్యాను కాబట్టి ఇవన్నీ షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. అసలు నాకు ఈ వ్యూ అంటే చాలా ఇష్టం. సో మీరు కూడా చూడండి. అండ్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. విలేజ్లో ఇలా బతుకమ్మ లాగా చేస్తారనమాట. ఇక్కడ గౌరమ్మ అంటారు. సో పిల్లలందరూ ఇలా తీసుకొచ్చి ఇంకా ఆడుతుంటారు, మనీ కలెక్ట్ చేస్తారనమాట. సో అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే రెడీ అయిపోయాను. ఈరోజు డే 3 ఆఫ్ సంక్రాంతి అనమాట. మా సైడ్ 5 డేస్ సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి. మామూలుగా అందరికీ 3 డేస్ సంక్రాంతి అయితే ఈ విలేజ్లో మాత్రం 5 డేస్ అనమాట. సో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. అండ్ తమ్నేల్లో చూస్తుంటారు వింత సంక్రాంతి అని. అదేంటో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. అండ్ ఫుడ్ చూద్దాం ఏం చేశారు. గారెలు చేశారు అండ్ అరిసెలు చేశారు. మేము అత్తిరసాలు అంటాం. అండ్ లంచ్లో ఏమో బిర్యానీ చేశారు. ఇది చికెన్ బిర్యానీ అనమాట. అండ్ లివర్ ఫ్రై అండ్ మటన్ కర్రీ ఉడుకుతుంది. ఇంకా నాటుకోడి కర్రీ కూడా బాయిల్ అవుతుంది. అండ్ ఇది నడిబొడ్డు గంగమ్మ అంటారు. అంటే నడిబొడ్డు అంటే మధ్యలో ఉంటుందని, విలేజ్ మధ్యలో ఉంటుంది. చాలా పవర్ఫుల్ అంటారు అనమాట. సో ఇయర్లీ వన్స్ వచ్చి పొంగలి అండ్ కొంతమంది నాటుకోడి ఇలా బలి చేస్తుంటారు. బట్ అవన్నీ లేకపోయినా పొంగలి పెట్టుకోవచ్చు అనమాట. సో పొంగల్ అవన్నీ పెట్టుకొని ఇంక ఇలా చీరలు ఇవన్నీ గాజులు అమ్మవారికి ఇవన్నీ సమర్పిస్తుంటారు. సో పూజ చేసుకొని లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. సో లంచ్లో బిర్యానీ, నాటుకోడి కర్రీ, రాయితా, లివర్ ఫ్రై ఇవన్నీ ఉన్నాయి. సో ఫ్యామిలీతో కలిసి చక్కగా లంచ్ తినేసాము. ఈవినింగ్ మా కజిన్ ఇంకా మా అమ్మమ్మ, మా పెద్దమ్మ వాళ్ళందరూ ఇలా పూలు కడుతున్నారు, ఏవో మాట్లాడుకుంటున్నారు. అండ్ సాయంత్రం అలా వాక్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ మా ఇంటి దేవుడు ఉంటారు, మూలస్థానమ్మ అంటారు అమ్మవారు. సో అక్కడికి కూడా వెళ్తున్నాము. సో ఈ దారిలో వ్యూ అనమాట. ఇదంతా చాలా మంచిగా ఉంటుంది కదా వ్యూ. ఎంత ప్రశాంతంగా ఉంటుంది విలేజ్ లైఫ్ అంతా. అండ్ ఎప్పుడు సిటీ లైఫ్ కాకుండా అప్పుడప్పుడు ఇలా విలేజ్కి విజిట్ చేస్తుంటే కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మెంటల్ హెల్త్ కూడా బెటర్ అనిపిస్తుంది. సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో నేను మా కజిన్స్ ఇలా ఫీల్డ్ చూసుకుంటూ వాక్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా విలేజ్కి వెళ్తే కొంచెం సేపు అలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీతోటి. ఈ ఫ్లవర్స్ ఏంటో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటి నేమ్స్ ఏంటో నాకు కూడా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అందుకే కుదిరినంత వరకు అన్నీ క్యాప్చర్ చేశాను. వ్లాగ్ చేస్తున్నానని ప్రిపేర్ అయ్యాను కాబట్టి. ఎలా అయినా సరే సంక్రాంతికి వ్లాగ్ షూట్ చేయాలని ముందు నుంచి అనుకుంటున్నాను. బట్ ఇది ఎలా వస్తుందో నాకు తెలీదు. ఇది టొమాటో తోట అనమాట. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. బట్ ఎలాగో షూట్ చేసా కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు మేము మూలస్థానమ్మ అనే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడే మూలస్థానమ్మ అనే అమ్మవారు ఉంటారు. ఇదొక వేప చెట్టు. దీని కింద ఉంటారు. అంటే ఏం పెద్ద స్టాచ్యూస్ ఉండవు. జస్ట్ చిన్న రాళ్ళు పెట్టుంటారు. బట్ ఇది చాలా అంటే దగ్గర దగ్గర వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందని చెప్తుంటారు. చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ మామూలుగా ఇక్కడ కూడా నాటుకోళ్ళు ఇలాంటివి బలి చేస్తుంటారు. లేదంటే పొంగల్ పెట్టుకొని కూడా వస్తుంటారు. సో అది మన ఇష్టం అనమాట. ఇక్కడ మా మదర్ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళందరూ పూజ చేస్తున్నారు. అండ్ మొత్తం రెడీ చేస్తున్నారు అలంకరణ చేసి. ఈ వేప చెట్టుకి శారీ కడుతున్నారు అనమాట. అంటే అమ్మవారికి అలా సమర్పిస్తున్నట్టు. సో ఇంకా మేము పిల్లలమంతా, అంటే పిల్లలమంటే అలా అని కాదు, ఇంకా మా ఏజ్ వాళ్ళంతా మేము జస్ట్ ఇలా ఫొటోస్ తీసుకోవడం ఇలానే చేస్తున్నాం. అండ్ మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ పూజకి మొత్తం ప్రిపరేషన్స్, డెకరేషన్ చేయడం, దేవుడికి అలంకరణ చేయడం అంతా అయిపోయాక మేము లాస్ట్లో వెళ్ళి ఇంకా అలా దండం పెట్టుకొని పూజ చేసి నమస్కారం చేసుకొని వచ్చేసాం. సో ఇలా ఉంటారనమాట మూలస్థానం అమ్మవారు. చెప్పాను కదా స్టాచ్యూస్ ఏమి ఉండవు, జస్ట్ రాళ్ళు ఉంటాయి అంతే. ఇవి పరిక్కాయలు ఆర్ పరికి పళ్ళు అంటారు మా సైడ్. ఇది మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. కొంచెం పుల్లగా స్వీట్గా అలా ఉంటాయన్నమాట. మా కజిన్ తీసుకొస్తున్నాడు మా కోసం. తనకి వీడియో షూట్ చేస్తున్నాను ఫస్ట్ తెలీదు. తర్వాత సెకండ్ టైం తెలిసినప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొస్తున్నాడు చేశాడనమాట. సో ఫన్నీ అనిపించి నేను ఇంకా అలా షూట్ చేస్తూనే ఉన్నాను. సో మొత్తం అయిపోయాక మేము రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సన్సెట్ కూడా అయిపోయింది. అండ్ చింతకాయలు అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు అన్ని కాయలు చూడడం సర్ప్రైజింగ్గా అనిపించింది. ఈవినింగ్ ఇక్కడ కాటమరాజు అంటారంట. అంటే
కనుమ రోజు చేస్తారు ఇక్కడ పూజ ఆవులను తీసుకొచ్చి. సో ఈ కాటమరాజు దగ్గరికి రావడం కూడా నేను ఫస్ట్ టైం అనమాట. లైక్ ఎవ్రీ ఇయర్ విలేజ్కి వెళ్తాం కానీ ఇక్కడికైతే నేను ఎప్పుడు రాలేదు. సో ఈరోజు వచ్చాను ఇక్కడికి. అసలు మొత్తం భయపడుతూనే ఉన్నాను. ఆవులు ఎక్కడ భయపడి ఆ ఫైర్‌కి ఇంకా సౌండ్స్‌కి మా మీదకొచ్చేస్తాయని చాలా దూరం నుంచి నిలబడి షూట్ చేస్తున్నాననమాట. బట్ ఈ ఫైర్ ఇదంతా చూడడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీ సైడ్ మీ ఊర్లలో కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తారో లేదో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా చాలా వస్తాయి. ఎందుకు ఇది వింత సంక్రాంతి అని చెప్పానో ఇవన్నీ మీకు తెలుస్తాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక కొత్త సంప్రదాయం ఉంటుంది. బట్ ఇది కొత్తది కాదు. చాలా సంవత్సరాల నుంచి ఉంది. బట్ వేరే ఊర్లలో వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ ఈ విలేజ్‌లో వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు. అదేంటనేది మీకు ఇంకా ఒక ఫ్యూ మినిట్స్‌లో తెలుస్తది అన్నమాట. సో ఇక్కడ నేను మా కజిన్స్ తోటి ఇక్కడికి వచ్చాను. నేను చెప్పాను కదా ఇదే అనమాట. ఇక్కడ గురప్ప అంటారు ఈ స్వామిని. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే స్పెషల్ గాడ్ అనమాట. వేరే వాళ్ళకి తెలీదు. ఎవ్రీ ఇయర్ ఓన్లీ సంక్రాంతి టైంకి మాత్రమే తీసుకొస్తారు. ఇలా ఈ స్పాట్స్ ఈ వెపన్స్ అన్ని పట్టుకొని ఇలా డాన్స్ చేస్తుంటారు. ఇది ఒక పర్టికులర్ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే చేస్తారు. విలేజ్లో ఎంతమంది ఉన్నా అంతమంది చేయడానికి లేదనమాట. ఒక పర్టికులర్ ఫ్యామిలీ ఉంటుంది. నేను నేమ్ మెన్షన్ చేయాలనుకోవడం లేదు. సో ఆ పేరున్న ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే ఇది సెలబ్రేట్ చేస్తారు. ఇది ఒక సీక్రెట్ రిచువల్ లాంటిది. ఇయర్లీ వన్స్ ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అప్పుడు ఇవన్నీ బయటికి తీసి సెలబ్రేట్ చేసి పూజలు చేసి మళ్ళీ లోపల పెట్టేస్తుంటారు అనమాట. సో ఎండ్ వరకు చూడండి. మీకు కొత్తగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో. ఇంకా చాలా ఉన్నాయి. సో చూస్తూ కంటిన్యూ చేయండి. మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. నాకు డిఫరెంట్ కల్చర్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. నేను మా కజిన్ మా తోట చూడ్డానికని వచ్చాము. మామూలుగా మనం రోజు పేస్ట్ అండ్ బ్రష్తో చేసి నాకు కొంచెం బోర్ అనిపించింది. సో విలేజ్కి వచ్చాక కూడా మళ్ళీ రొటీన్గా బ్రష్ పేస్ట్ ఎందుకని నీమ్ స్టిక్ తోటి బ్రష్ చేస్తున్నాం అనమాట. వేప పుల్లతోటి. ఇట్ హ్యాస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఆల్సో. మంచిది హెల్త్కి కూడా అని వేప పుల్లతో బ్రష్ చేస్తున్నాం అనమాట. చేదుగా ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, మంచిది అప్పుడప్పుడు చేయడం. ఇలా నమిలితే కొంచెం బ్రష్లా అయిపోతుంది షేప్ అంతా. సో మంచిగా చూ చేస్తే అది బ్రష్ షేప్లో వచ్చేస్తుంది. ఇది మొత్తం గ్రీనరీ అనమాట. తోటలో నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నాకు ఒక పనసకాయ కనిపించింది పనస చెట్లో. అండ్ ఆఫ్టర్నూన్ ఇలా తోటకు వచ్చామన్నమాట. ఇది మామిడి తోట కొత్తగా పెట్టిస్తున్నారు. సో జస్ట్ చూడ్డానికి అనేసి వచ్చాము అలా ఈవినింగ్ టైం సరదాగా. నాకు ఇక్కడ స్కైలో ఒక బర్డ్స్ కనిపించాయి అనమాట. ఇవి ఒక సర్టెన్ ప్యాటర్న్లో ఫ్లై చేస్తున్నాయి. ఇవి ఏం బర్డ్స్ అనేది నాకు అర్థం కాలేదు. సో అందుకే షూట్ చేశాను డిఫరెంట్గా అనిపించి. అండ్ ఈవినింగ్ రాముల వారి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడే గౌరమ్మ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఇవి కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న స్టోన్స్ అనమాట. వెనకాల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. కానీ ఆ స్టోన్స్ని ఎప్పటి నుంచో రాముల వారిలాగా పూజించేవాళ్ళు. ఇక్కడ గౌరమ్మ అనమాట. ఇది లాస్ట్ డే ఆఫ్ సంక్రాంతి ఇన్ దిస్ విలేజ్. ఈ విలేజ్లో 5th డే గౌరమ్మ ఫెస్టివల్ చేస్తారు. మోస్ట్లీ లేడీస్ ఎక్కువ సెలబ్రేట్ చేస్తుంటారు. ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి మంచి హస్బెండ్ కోసం లేదా హస్బెండ్స్ ఉన్న వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి ఫాస్టింగ్ చేస్తుంటారు. అండ్ జెంట్స్ కూడా ఈక్వల్గా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారనమాట. లేడీసే చేయాలని లేదు, అందరు ఈక్వల్గా పార్టిసిపేట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అండ్ ఇక్కడ నైట్ అంతా సెలబ్రేట్ చేస్తారనమాట. అస్సలు పడుకోరు. ఎర్లీ మార్నింగ్ 3:30, 4 వరకు మెలుకొని ఉంటారు. ఇలానే డాన్సెస్ వేస్తూ సాంగ్స్ పాడుతూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఎర్లీ మార్నింగ్ 3:30, 4 ఆ టైంకి అక్కడ పసుపుతో చేసిన గౌరమ్మ ఉంది కదా, అమ్మవారిని తీసుకెళ్ళి దగ్గరున్న చెరువులో వాటర్లో కలిపేసి నిమజ్జనం చేస్తారనమాట. సో ఆ టైం వరకు మొత్తం విలేజ్లో అందరూ ఆల్మోస్ట్ మేల్కొని ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు పడుకోకుండా. నైట్ అంతా అలా మేల్కొని జాగారం టైప్ చేసి పొద్దున్నే అమ్మవారిని తీసుకెళ్ళి వాటర్లో కలిపేస్తారనమాట. సో టోటల్ సంక్రాంతి ఇక్కడ 5 days చేస్తారు. యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్కి వస్తాను కానీ నేను ఎప్పుడు ఇలా పార్టిసిపేట్ చేయలేదన్నమాట. సో ఈసారి ఫస్ట్ టైం నేను ఇలా వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేయడం, అది కూడా మా కజిన్ ఫోర్స్ చేసింది కాబట్టి నేను ట్రై చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే నాకు అంత ప్రాపర్గా రాదు, బట్ నేను ఇంకా పక్క వాళ్ళని చూసి ట్రై చేశాను అనమాట. ఇక్కడ మధ్యలో అమ్మవారిని పసుపుతో చేసి ఆ పాత్రలో పెట్టి దాని చుట్టూ ఇలా డాన్స్ చేస్తారనమాట.
ఇక్కడ సాంగ్స్ అన్నీ కూడా కొన్ని లోకల్ డైలెక్ట్స్ అనమాట. అంటే విలేజ్ వాళ్ళు ఓన్‌గా సింగ్ చేస్తుంటారు. అవి మనకి ఎక్కడ మూవీస్‌లో కానీ, సెపరేట్ బుక్స్‌లో కానీ ఎక్కడ ఆడియోస్ మనకి దొరకవు. వీళ్ళు విలేజ్ వాళ్ళు ఓన్‌గా వాళ్ళు క్రియేట్ చేసుకున్న సాంగ్స్ అనమాట గాడ్ కోసం. ఈ వ్లాగ్ ఇంకా అయిపోలేదు. ఈ ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే నేనేం చేశాను, ఎక్కడెక్కడికెళ్ళాను, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఇంకా చూడండి. మీకన్నీ తెలుస్తాయి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇదొక కామ్, పీస్‌ఫుల్ వీడియో అనమాట. అంటే ఇప్పుడున్న సిటీ లైఫ్‌కి, ఆ వ్లాగ్స్‌కి, ఆ రెగ్యులర్ వీడియోస్‌కి ఇది కొంచెం డిఫరెంట్ వీడియో ఉంటుంది. సో, ఇది లైక్ చేసిన వాళ్ళకి ఇది లైక్ అవుతది. లేదంటే లేదు. సో, నేను జస్ట్ క్యాజువల్‌గా, జనరల్‌గా రికార్డ్ చేశాను. బికాజ్ ఇది నాకు డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే నేను చాలా సంక్రాంతి సెలబ్రేషన్స్ చూశాను. బట్ ఈ టైప్ ఆఫ్ సెలబ్రేషన్స్ నేను ఈ విలేజ్‌లో తప్ప ఇంకెక్కడా చూడలేదు. సో, అందుకని షేర్ చేసుకోవాలనిపించింది. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. లేదు వ్లాగ్ ఇంకా అయిపోలేదు. బట్ ఇంతవరకు చూసారా అంటే అది చాలా గ్రేట్. సో, అందుకే థ్యాంక్ యూ చెప్తున్నాను. వ్లాగ్ ఇంకా ఉంది. సో, కీప్ వాచింగ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ప్రశాంతంగా పడుకొని లేచి ఇంకా జామ చెట్టు ఇవన్నీ చూడడానికి వచ్చామన్నమాట. ఇంటి పక్కనే మేము కొంచెం గార్డెన్ లాగా వేసుకున్నాం. జామ చెట్లు, మామిడి చెట్లు, బనానా ట్రీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, జామకాయలు చాలానే కాసాయి చెట్లు. ఇంకా ఎలాగో మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఈరోజు. ఫెస్టివల్ అంతా అయిపోయింది కాబట్టి. ఇంకా రిటర్న్ వెళ్ళే ముందు ఒకసారి ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి ఇవన్నీ చూసి కోసుకొని వెళ్దామని చెప్పి వచ్చాం. ఇక్కడ జామకాయలు అంటే చాలా ఇష్టం నాకు. చాలా స్వీట్ ఉంటాయి అసలు. సో, కొన్ని జామకాయలు అండ్ నిమ్మకాయలు కోసుకున్నాం అనమాట. ఇక్కడ లెమన్ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత బాగుంటుంది. ఈ ఫ్లవర్స్‌ని మీరు ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది ఒక జాజిప్పులు టైప్ అని నేను అనుకుంటున్నాను. నాకు అసలు ఫ్లవర్స్ గురించి పెద్దగా ఏం తెలీదనమాట. సో, మేము రిటర్న్ అయిపోయాం ఇంకా. ఫెస్టివల్స్ అన్నీ అయిపోయి రిలేటివ్స్ అందరూ ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సో, ఇది ఆన్ ద వేలో నాకు కనిపించింది. నాకు మంచిగా అనిపించి వ్యూ రికార్డ్ చేస్తున్నాను. ఎంత పీస్‌ఫుల్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో నేచర్ అసలు విలేజ్ సైడ్స్ అంతా. సిటీలో ఉన్న ఈ ట్రాఫిక్‌కి దీనికి ఇవి చూస్తే ఎంత పీస్‌ఫుల్ అనిపిస్తది. ఈ వ్యూ మీరు గుర్తుపట్టినట్టయితే వ్లాగ్ స్టార్టింగ్‌లో చూసుంటారు. యెస్, మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇది సేమ్ రూట్ కాబట్టి సిమిలర్‌గా అనిపించొచ్చు. అండ్ ఎన్నిసార్లు రికార్డ్ చేసినా బోర్ కొట్టదు. అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఈ వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.